ఆగండి. ఆ మందుల స్ట్రిప్‌ని పారేయకండి. ఎక్స్‌పైరీ డేట్ గురించి కొన్ని దశాబ్దాలుగా మిమ్మల్ని ఒక పెద్ద అబద్ధంతో మోసం చేస్తున్నారు. అది మీ ప్రాణాల కోసం పెట్టిన తేదీ కాదు. ఫార్మా కంపెనీల లాభాల కోసం పెట్టిన తేదీ. ఊహించుకోండి. అర్ధరాత్రి మీకు విపరీతమైన తలనొప్పి. ఇంట్లో పారాసిటమాల్ టాబ్లెట్ దొరికింది. కానీ దాని మీద డిసెంబర్ 2025 ఎక్స్‌పైరీ డేట్ అని ఉంది. అంటే ఎప్పుడో గడువు ముగిసిపోయింది. ఇప్పుడేం జేస్తారు? అది విషం అయిపోతుందేమో అని భయపడి నొప్పిని భరిస్తారా? నిజానికి 1979కి ముందు మందుల మీద అసలు డేట్లు, ఎక్స్‌పైరీ డేట్లు ఉండేవే కావు. మరిప్పుడు ఎందుకొచ్చాయి? అది మన సేఫ్టీ కోసమా? లేక మనం అనవసరంగా మళ్ళీ మళ్ళీ మందులు కొనేలా చేయడానికి ఆడుతున్న మైండ్ గేమా? నేను మెడికల్ డేటాబేస్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆ డేట్ కేవలం ఒక గ్యారంటీ మాత్రమే. అంటే అప్పటి వరకు మందు 100% పవర్‌తో ఉంటుందని. ఆ ఎక్స్‌పైరీ డేట్ దాటాక అది విషంగా మారదు. అమెరికా సైన్యం దగ్గర $100 కోట్ల విలువైన మందులు ఎక్స్‌పైర్ అయిపోతే వారు వాటిని పడేయకుండా ఎఫ్‌డీఏ సాయంతో టెస్ట్ చేశారు. ఫలితం ఏంటో తెలుసా? 90% మందులు ఎక్స్‌పైరీ డేట్ దాటిన 15 ఏళ్ల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అంటే మనందరం కలిపి ఏటా వేల కోట్ల రూపాయల పనికొచ్చే మందులను డస్ట్‌బిన్‌లో వేస్తున్నాం. బేర్ కంపెనీ తన యాస్పిరిన్ టాబ్లెట్‌లను 4 ఏళ్ల తర్వాత టెస్ట్ చేస్తే అవి అప్పటికీ 100% పవర్‌తో ఉన్నాయి. కానీ ఒక్క నిమిషం ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. ఇన్సులిన్ను, లిక్విడ్ యాంటీబయోటిక్స్ మరియు నైట్రోగ్లిజరిన్ వంటి మందులు మాత్రం ఖచ్చితంగా ఎక్స్‌పైరీ డేట్ చూసే వాడాలి. అవి ప్రాణానికి ముప్పు. కానీ సాధారణ టాబ్లెట్ల విషయంలో మాత్రం మనం అనవసరంగా భయపడుతున్నాం. భయాన్ని పెట్టుబడిగా మార్చుకుని ఫార్మా మందుల కంపెనీలు కోట్లు సంపాదిస్తున్నాయి. ఈ నిజాన్ని తెలుసుకోండి. మీ డబ్బును కాపాడుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ మిత్రులకు, ఫ్యామిలీకి, గ్రూప్స్‌లో షేర్ చేయండి. స్టే హెల్తీ, స్టే స్మార్ట్.